మరణాత. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, మహాత్మ్యం దేవ, మాతో ఉన్న తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు. భూమి ఆకాశమును కలుగు చేసిన తండ్రి స్తోత్రములు. అందులో సమస్తము కలుగు చేసిన తండ్రి స్తోత్రములు. మమ్మల్ని కలుగు చేసిన తండ్రి స్తోత్రములు. మాకు రక్షణ మార్గం తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి తోడ్పాటు భద్రత ఇచ్చావు నాయన. వారిని నడిపించు, ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించు. వారి జీవితాల్లో వారి ప్రయాణములు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరే నా తండ్రి తోడయ్యండి నాయన. వారిని కాచి కాపాడి గండాల్లో గట్టెక్కించి నాయన ఆపదలో ఆదుకొని ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చి, నీరు లేనప్పుడు నీరు ఇచ్చి నేను సమస్త శ్రమలలో కూడా జీవితం అనుగ్రహించి మీరు మహిమ పొందినట్లుగా మా జీవితాల్లో కూడా మీ మహిమను మాకు చూపించమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు. ఎందుకంటే ప్రభా నా తండ్రి, నిన్ను ప్రేమించే వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాను, సెలవిచ్చవుతాను. నీకు విధేయులై ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు కనుక ప్రభా నా తండ్రి, మీ ఆజ్ఞలు విధులు కట్టల మీద నడుచుకుంటూ నీ దీవెనలు పొందుతూ నా తండ్రి నీ ప్రియబిడ్డలుగా జీవించు కృప దయచేసి మరి మహిమ పొందమని వాక్యం నుండి వర్తమానం మాకు అందించమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములున్నను, ఎన్ని ఆటంకంబులున్నను, ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను, నేత్రములు మీరు మిట్లు గెలుపెడి చిత్రదృశ్యములున్నను, శత్రువగు సాతాన్ని గెల్వను చాలు నీ కృపరక్షక. శత్రువగు సాతాన్ని గెల్వను చాలు నీ కృపరక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశల కోరక, పాప మార్గము దరికి పోవక పాతయాశల కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగా కృపనొసంగుము రక్షక. ఎప్పుడు నిన్నే వెంబడింపగా కృపనొసంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మరణాత. ద్వితీయోపదేశ కాండంలోని కొన్ని స్తుతులను చేసి ప్రభుకి ఆనందం కలిగించుకుందాము. నాతో చెప్పండి స్తుతులు స్తోత్రములని. స్తుతి వాక్యమైన వెంటనే స్తుతులు స్తోత్రమని చెప్పండి అమ్మా. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మా ద్రాక్షరసమును దీవించు ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు. నూనెను దీవించుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పశువుల మందలను దీవించుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గొర్రెల మందలను దీవించుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మేకల మందలను దీవించుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. మగవానికి ఆడుదానికి గొడ్డుతనం లేకుండా చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పశువులలోనూ గొడ్డుతనం లేకుండా చేసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా యొద్ద నుండి సర్వరోగములను తొలగించుతున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులన్నింటినీ దూరపరచుతున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను ద్వేషించే వారి మీదకి వాటిని పంపించుతున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు.
వారి మీదికి పెద్ద కందరీగలను పంపుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ మధ్య నేను ఉన్నానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మహాభయంకరమైన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించిన మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునని తెలిపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. 40 సంవత్సరాల్లో వేసుకుని బట్టలు అలగనీయకుండా ఉంచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కాలు వాయనీయకుండా ఉండే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినట్లు శిక్షించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మంచి దేశములో ప్రవేశపెట్టు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వాగులున్న దేశంలో ప్రవేశపెట్టుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. లోయలున్న దేశములో ప్రవేశపెట్టుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఓటలు పారు దేశములో ప్రవేశపెట్టుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అగాధ జలములు గల దేశములో ప్రవేశపెట్టుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గోధుమల పంటనిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఎవల పంటనిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ద్రాక్ష చెట్లనిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. అంజూరపు చెట్లనిచ్చు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. దానిమ్మ పండ్లు నిచ్చుచున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఒలివ నూనె నిచ్చుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తేనెను సమృద్ధిగా ఇచ్చుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కరువనకుండా ఆహారం ఇచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాకు ఏ లోపము ఉండకుండా చేయుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇనుపురాళ్ళు గల దేశమునిచ్చుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొండలలో రాగి త్రవి తీయవచ్చునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మంచి దేశమును బట్టి స్తుతించాలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోవద్దని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తాపకరమైన పాములున్న అరణ్యంలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తేళ్లు గల అరణ్యంలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఎడారి అయి నీళ్లు లేని అరణ్యంలో నడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. రాతి బండ నుండి నీళ్లు తెప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మన్నాతో అరణ్యమును పోషించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భాగ్యం సంపాదించుకున్నట్టుకే మాకు సామర్థ్యం కలిగించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దహించు అగ్నివలే నా ముందర పోవుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యములో తనను ప్రేమించి తన ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించు దేవుడనై ఉన్నానని సెలవిచ్చినటువంటి ప్రభు యొక్క మాటను బట్టి ఎన్ని స్తుతులు ఆయనకు చెల్లించినా మనము ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కనుక దేవుడు మనకేం సెలవిస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క సకలాజ్ఞలలో మనము నడిచి ఆయన కృపను పొందగలగాలనేటువంటి ఉద్దేశమే దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన కృపాజ్ఞల్లో ఆయన ఏమిచ్చారు, ఏం చెప్పారు, ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలుము నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి తండ్రికి ఎన్ని స్తుతులు చెల్లిస్తే మాత్రం రుణం తీర్చుకోగలుగుతారు వారు ఇశ్రాయేలీలు. ఈనాడు మనము మన జీవితాల్లో ఐగుప్తు కంటే ఎక్కువైనటువంటి శ్రమలు ఉన్నటువంటి మన యొక్క సంసారములలో, శ్రమలు ఉన్నటువంటి మన యొక్క జీవితంలో ఎంతగానో దేవుడు మనకి సహాయం చేసి వాటి నుంచి తప్పించి పరమ కణాన్ని అనేటటువంటి జీవితాన్ని మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనము ఎంతైనా దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జనముగా ఆయన చేసుకున్నారు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాననేటువంటి మాట ఆయన రాయించారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన స్వంత రక్షకుడు స్వకీయ జన్మగా ఆయన మనల్ని చేసుకున్నారు. కనుక ఏం కావాల్సి వచ్చినప్పుడు కూడా ఆయన మనం అడిగితే చాలు, ఆయన నేను ఉన్నానని దగ్గర ఉండి చేసి పెట్టేటటువంటి దేవుడై ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆ కాలంలో ఇశ్రాయేలీలు, ఈ కాలంలో క్రైస్తవులైనటువంటి మనకు దేవుడు చేసిన గొప్ప విమోచన కార్యక్రమం. తీతు పత్రిక 2:14 మనం చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అనే మాట. అక్కడ సకల విధమైనటువంటి కష్టాల నుంచి ఇశ్రాయేలీలను తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనకు మన స్వకీయమైనటువంటి జ్ఞానముతో దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి కూడా నీతి కలిగినటువంటి దేవుడికి
మరి దుర్నీతి ఉండడానికి వీల్లేదు, స్వనీతి ఉండడానికి వీల్లేదు. అందుచేత మనల్ని అలాంటి దుర్నీతులన్నింటి నుంచి కూడా విడుదల కలిగించి పవిత్రమైనటువంటి జీవితం మనకు దయచేసి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారనే మాటను మనం మర్చిపోవడానికి వీలు లేదు. దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలందు ఆసక్తి, ఏదైనా మంచి కార్యం చేయాలంటే ఆసక్తి చూపించాలి. దుర్నీతి అనేసరికి మన దగ్గరికి రావడానికే వీల్లేదు, కనుక మనలోనికి అసలు ప్రవేశించడానికి వీల్లేదు. కనుక సత్క్రియలు చెయ్యాలి. దేవుని యొక్క సత్క్రియ, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మనము చేయవలసినటువంటి వారమేనో. సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ప్రార్థనకు రావాలంటే ఆసక్తి, ఇతరులకు సహాయం చేయాలంటే ఆసక్తి, మరి ఇతరులకు సువార్త చెప్పాలంటే ఆసక్తి. ఇలాంటివన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగినటువంటి వారమే ప్రభు యొక్క మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండి ఆయన సొంత బిడ్డలముగా మనం ఏర్పాటు కావాలని దేవుని యొక్క ఉద్దేశము. కనుక తన సొంత సొత్తుగా చేసుకుంటున్నారంటే తనను తానే మన కోసం అర్పించుకున్నారు కదా. తనను తాను అర్పించుకుని ఆయనకంటూ ఏ విధమైనటువంటిది లేకుండా, ఒక్క రక్తబొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా ఆయన ఎంతగానో మన కోసం సమర్పణ చేయబడ్డారు. తనంతడు ఎవరు కూడా చెప్పలేదు, తనంతట తన ప్రాణాన్ని మన కోసము మరి అర్పణ చేసి ఉన్నటువంటి సంఘటన మనం ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి వీలేదు. సమస్తం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అందుకే అర్పించుకున్నారని మనకు వ్రాయబడి ఉంది. కాబట్టి అందుకే మనం ఏమై ఉన్నామంటే యాజకులేని రాజ్య సమూహముగా ఉంటాము. యాజకులేని రాజ్య సమూహముగా. కనుక ఈ రాజ్య సమూహము మన సంఘాలే, మన కుటుంబాలే ఏ విధంగా ఉండాలంటే మరి యాజకులైనటువంటి రాజ్య సమూహంలో ఒక పక్కన యాజకత్వం, ఒక పక్కన రాజరికం చేయడం ఏలుబడి చేయటము, యాజకత్వం చేయడం అంటే ప్రజల నిమిత్తం ప్రార్థన చేయటము. ఈ రెండు అంశాలు కూడా దేవుడు మనకి ఇచ్చి మరి ఆయన కూడా అదే కదా ప్రజల కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధల నుంచి విమోచించారు. అలాగే మరి తండ్రికి సమర్పణ చేసుకున్నారు, తనను తాను సమర్పణ చేసుకున్నారు, మనల్ని కూడా తండ్రికి సమర్పణ చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసేది అదే కదా. కనుక లోకమంతటి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, కానీ నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వీరిని నువ్వు మరి నీ యొక్క వాక్యముతో ప్రతిష్ఠ చేయి, సత్యముతో ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యాజకులైనటువంటి రాజ్య సమూహముగా మనము ఉండేటట్లుగా దేవుడు మనకి ఏర్పాట్లు చేశారు. ఇది ఇశ్రాయేలు పట్ల పూర్తిగా నెరవేరలేదు కనుక మనము అన్య జనాంగాల్లోనికి వచ్చినటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. వారిని ఎంతగానో ముందుకు తీసుకురావాలని ఎంత చేసినప్పటికీ కూడా వారు అంగీకరించలేదు. అదే దేవుడికి కావాల్సింది. మనం అంగీకరించాలి. తండ్రి నా కొరకు చనిపోయారు అనేటువంటి మాట మనం అంగీకరించాలి. చనిపోయారు, సమాధి చేయబడారు నా కొరకే, ఆయన తిరిగి లేచారు నా కొరకే అనేటటువంటి మాట మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో అది మనము అంగీకరించినట్లు. అది ఒప్పుకోకపోతే కనుక దేవుని యొక్క ప్రేమను మనము అంగీకరించలేదు. అందుకే యూదులైన వారు ఎప్పటికీ కూడా యేసు ప్రభు పుట్టలేదని, ఇంకా మెస్సియే వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారంటే వారు ఎంత ఆ అపనమ్మకంలో ఉన్నారు. యేసు ప్రభు వస్తారనేటటువంటి నమ్మకము లేదు, వచ్చారనేటువంటి నమ్మకము లేదు. కనుక ఆ వాక్యం అందే ఆసక్తి లేదు. ఇంకా రా ప్రభ అనేటటువంటి ఆ యొక్క దుస్థితులనే వారు ఉన్నారు. వారి పట్ల నెరవేరు కలగలేదు. కానీ మరి పూర్తిగా విధేయత చూపించలేదు కనుక దేవుని యొక్క మాటకు మరి వారు పూర్తిగా మరి విధేయత చూపించలేదు. వారు పవిత్రమైనటువంటి జాతిగా ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. ఎవరిని వారు నా సొంత సొత్తు, నా యొక్క పరిశుద్ధత వారికి నేను ఇస్తున్నాను అని చెప్పినటువంటి మాట యెషయా గ్రంథము 62:12లో పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడినని వ్రాయబడి ఉన్నది అని ఎంత కోరుకుంటున్నారో అంత దూరం అయిపోతూ ఉన్నారు. ఎంత ఆయన కనికరం చూపిస్తున్నారు, అంత కఠినపరుచుకుంటూ ఉన్నారు. కఠినమైనటువంటి రాతి గుండెగా వారి యొక్క గుండెను మరి గట్టిపరిచేసుకుంటున్నారు. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా వారికి లోపలికి వెళ్ళట్లేదు. కనుక మనం దేవుని యొక్క మాటకు మనం ఏమవ్వాలంటే కరిగిపోవాలి. ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలకు మనము లొంగిపోవలసినటువంటి వారమైన మన మనసును కఠినంగా కాదు వెన్న వలె మెత్తపరుచుకోవలసినటువంటి వారమైన అప్పుడే ఆయన యొక్క మాటలు మనలోని ప్రవేశించి జీవమును కలిగిస్తూ ఉంటాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక మరి దేవుడు మన కోసం చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగమును
ఎవరో కూడా గ్రహించలేకపోతే వారి దగ్గరికి రక్షణ వెళ్ళదు. గ్రహించుకున్న వారి దగ్గరికి రక్షణ కార్యక్రమం జరుగుతుంది. కనుక మరి ఆయన మాటలు మనము రిసీవ్ చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. వారు మరి ఎలాగున్నారంటే పవిత్రమైన జాతిగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మరి పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడినని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు ఈ మాటలన్నీ కూడా మోషే చెప్తున్నాడు. ఏమనంటే మరి యెహోవా దేవుడు ఎలా సెలవిస్తున్నాడో మనం ఎలా చెయ్యాలి, ప్రత్యక్ష గుడారం ఇలా నిర్మాణం చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా మనం సమకూర్చాలి అని ఎప్పుడైతే చెప్పారో చెప్పినటువంటి మాటకు వారు విధేయులై ఉన్నారు. చేస్తామని చెప్పారు. దేవుడు నీతో ఏం చెప్పారో అది మాతో చెప్పు, మేము చేస్తాము అని చెప్పినటువంటి మాట ఉత్తరమిస్తూ ఉన్నారు. ఏంటంటే చెప్పినదంతా కూడా చేస్తామని మరి ఏకశబ్దముగా వారు ఒకే కంఠంతో అందరూ కలిసి ఉత్తరం ఇచ్చారు. అలాగే యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము ఏకశబ్దంతో చేస్తామని ఉత్తరం ఇచ్చినటువంటి మాట 19 మరి 29లో 9వ వచనంలో ఉంది. 24లో కూడా ఇదే మాట 9వ వచనంలో యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉంటామని చెప్పినటువంటి మాట. ఇర్మియా గ్రంథము 17:9లో కూడా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని వ్రాయబడి ఉన్నది. దీన్ని గ్రహింపగలవాడేవాడు నిజమే. లోపల ఉన్నటువంటి హృదయం, నా మనసులో నేనేమనుకున్నానో పక్కవాడికి తెలియదు, మరి కనుక్కున్న పిల్లలకు కానీ చేసుకున్న భర్తకు కానీ తెలియదు. కనుక హృదయం అంటే మనకు సంబంధించిన, మనసు అంటే మనకు సంబంధించినటువంటిది. అందుకే మరి ఇర్మియా గారి చేత ఆ వాక్యం రాయించారు. హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. విధేయులవుతాం అంటే కనుక ఈ హృదయం విధేయులమవుతున్న నోటితో చెప్తున్నాం కానీ మనసు మాత్రం కఠినమైపోతుంది. అదే దేవునికి ఇష్టం కానిటువంటి పరిస్థితి అయిపోతూ ఉంది. అందుకే దాన్ని గ్రహింపగలవాడెవడని వ్రాయబడినట్లుగా నోటితో అయితే యెహోవా చెప్పినట్టు చేస్తాం అంటున్నారు, కానీ హృదయం మాత్రం పాపంతో నిండిపోయింది. పాపం అంటే ఏమి కాదు, అనుమానమే. దేవుడు మాట చెప్పినట్లు వినకపోవడమే మనకి అది పాపంగా మారుతూ ఉంది. కనుక యెహోవా చెప్పినట్టు చేస్తామంటున్నారు, కానీ హృదయంలో మాత్రం పాపంతో నిండిపోయింది. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ సహాయంతో నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. నేను మరి ఆదరణకర్తగా పంపించినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొని నాకు చేరువవ్వండి అని దేవుడు ఘోషించి దేవుని యొక్క మాట చెప్తూ ఉంది మనకి. కనుక పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ సహాయంతో పవిత్రమైపోవాలి. ఆ విధంగా మన యొక్క జీవితాన్ని సాగించాలి. దీనికి దేవుని కృపా కనికరములే మనకి కావలసి ఉంది. దేవుని కృపా కనికరములు మనకు కావలసి ఉంది. కనుక దేవుడు చెప్పింది చెయ్యాలి అనే ఆశ మనిషిలో మనకు ఉండాలి, కానీ ఆ ఆశ లేనప్పుడు నోటితో ఒప్పుకుని హృదయం కఠినపరుచుకునే దుస్థితికి మనము దిగజారడానికి వీల్లేదు. పైకి చెప్తాం దేవుడి మాటలు, ఆహా ఎంత బాగున్నాయి, ఓహో ఎంత బాగున్నాయి అనుకుంటాం, కానీ ఆ మాటలో ఇది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ చేయగలుగుతాము, మనకు సాధ్యమా అనుకునేటువంటి అనుమానంతో జీవితాన్ని మనము సర్వనాశనం చేసుకుంటూ ఉన్నాం. కనుక నమ్మవలసినటువంటి వారమని. ఎందుకు నమ్మకూడదు? దేవుడు క్షమించనని చెప్తున్నాడు కదా. మీరు నా బిడ్డలు, మీరు చేసిన పాపాలను కూడా మీరు కొట్టేస్తారని చెప్తూ ఉన్నారు. పాపాలు కొట్టివేస్తున్నారు, పాపాలు తీసివేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా ఇంకా మనము మరి ఇంకా నాలో ఈ పాపం ఉంది అరుస్తూనే ఉన్నాము. కనుక దేవునికి అది మరి ఇష్టం కాదు. నేను కొట్టేసానని చెప్తే ఇంకా ఉందంటావేటని చెప్పి ఆయనకు కోపం వస్తూ ఉంది. కనుక మరి దేవుడు చెప్పింది చెయ్యాలనే ఆశ మనలో ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి అందుకే లేకపోబట్టే దిగజారుతనం వచ్చేస్తూ ఉంది మనకి. అందుకే యోహాను సువార్త 15:10లో ఏమనుందంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎట్లా నా ప్రేమయందు మీరు నిలిచి ఉందురనేటువంటి మాట. నిలిచి ఉండుట అనే మాట, నిలిచి ఉండాలి. ప్రభు యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడే నిలిచి ఉన్నట్లు. వినేసినటువంటి మాటలు ఉన్నాయి అనేటటువంటి మాట మనం అంటాం, కానీ మరి జీవితంలో మనం అనిపించేటప్పుడు ఆ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడు అనేటటువంటి ధైర్యాన్ని మనము తెచ్చుకోవలసినటువంటి వారమైన. అందుకే నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలు మనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఉంది. ఎందుకంటే నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలని చెప్పారు. తీగ నిలిచి ఉంటేనే తప్ప ఫలించదని చెప్పారు. మరి వల్లి అనేటటువంటి చెట్లు మరి కొమ్మలన్నీ కూడా నిలిచి ఉండాలి, తీగలు నిలిచి ఉండాలి. అప్పుడు ఆ యొక్క ద్రాక్షవల్లి యొక్క సారవంతమైనటువంటి పరిస్థితులు తీగల్లోకి వస్తాయి, ఫలింపగలుగుతుంది. ఇది నిలిచి ఉండటంటే
ప్రభుతో మనం నిలిచి ఉండాలి, ప్రభు యొక్క మాటలు మనము గైకుంటూ ఉండాలనేటువంటి మాట. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3-6 వరకు మనం చూసినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనినట్ల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబాధ్యకుడు. నేను ఆయన తెలుసు, ప్రభు మాటలు తెలుసు, సంవత్సరం తెలుసు అంటాం, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం చెయ్యకపోతే అబద్ధికుడు అవుతామట. మనం అబద్ధికులం అవుతాం, దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేసేటువంటి వారం అవుతాం. వారిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైందని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైన పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రభువులో మనకుంటే కనుక మనం చేసేటువంటి పని ఏంటంటే ఆయన ఆ మాటలు గైకొంటాం, ఆయన ఆజ్ఞలు గైకొంటాం, ఆయన ఏం చెప్పారో చెప్పిన ప్రకారంగా మనము నడుచుకుంటూ ఉంటాము. కనుక దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము అవ్వాలి, పరిపూర్ణం అరాకొరగా కాదు, పరిపూర్ణం అవ్వాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ 19వ అధ్యాయంలో నిర్గమకాండం 9వ వచనం ఏమనుందంటే, కారు మబ్బులలో నీ యొద్దకు నేను వచ్చేదను. ఏమంటే కారు మబ్బులలో వస్తాను. ఎందుకంటే దేవుడు మరి వెలుగై ఉంటానని చెప్పినటువంటి దేవుడు. మనకైతే కారు మబ్బులు, కానీ దేవుని కారు మబ్బులు కాదు. కనుక కారు మబ్బులు అంటే బాగా మేఘాలు ఎలాగుంటాయంటే నల్ల మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఆకాశంలో మనం చూసిన తెల్లని దూది పింజాల్లాగా కనిపిస్తూ ఉంటాయి, పల్చ నీల ఆకాశంలాగా కనిపిస్తూ ఉంటుంది. కారు మబ్బులు పట్టినప్పుడు కూడా నల్లని మేఘాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అందుకే మరి దేవుడు ఎలాగొస్తాడంటే ఏ రకంగానైనా రావచ్చు. ఆయన వెలుగు రూపంలో రావచ్చు, అగ్ని రూపంలో రావచ్చు, మేఘ రూపంలో రావచ్చు, నీటి రూపంలో రావచ్చు. అందుకని దేవుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. కనుక రూపాలు ఉన్నాయని మాత్రం అవన్నీ కూడా మనం పూజింపదగినవి కాదు. యెహోవా దేవుని మాత్రమే మనం పూజింపవలసినటువంటి వారమైన. అందుకే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మిపోయింది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచి ఉంది. మహిమ నిలిచి ఉంది కాబట్టి అక్కడ ఎంత గాఢాంధకారమైనప్పుడు కూడా ప్రభు అక్కడికి వస్తున్నారు కాబట్టి అదంతా కూడా ధూమమయము. ధూమమయమంటే బూడిదతో నింపబడిన ధూమమయమే. ఎందుకో మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆ దేవాది దేవుడు దేవసింహాసనం విడిచిపెట్టి సినాయి కొండ మీదకి రావడం అంటే మాటలు కాదు. కనుక ఆయన వస్తున్నారంటే అడుగు అడుక్కి కూడా భూమి దద్దరిల్లిపోతూ ఉంది. దద్దరిల్లిపోయేటటువంటి పరిస్థితుల్లో భూమి బూడిదైపోతుంది. బూడిదైపోయి అడుగు వేసినప్పుడల్లా బూడిది ఈ కింద నుంచి పై వరకు కూడా చిమ్ముతూ ఉంది. గొట్టంలో నుంచి ఆ దుమ్ము ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో అలాగే వచ్చేస్తూ ఉంది. కనుక కొండ మరి ఆ మేఘము కొండను కప్పాను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముచూ ఉండేను. ప్రభు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు 6 దినాలు ఆ చీకటి కమ్మింది. మరి ఇప్పుడు మోషే గారు ఎక్కడున్నారు? ఆ యొక్క కారు మేఘంలోనే, ఆ నల్లటి మేఘంలోనే ఆయన ఉండిపోయారు. మరి భయపడడా? భయపడలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన నాకు శక్తి ఇస్తారు. దేవుడు చెప్పారు కాబట్టి ఆయన నాకు కనిపిస్తారు, నాకు బలం ఇస్తారు, నాకు శక్తిని ఇస్తారు. ఈ కారు మేఘాలన్నీ కూడా నల్లటి మేఘంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు వెలుగై ఉంటాడు. నేను గాఢాంధకారంలో నేను కూర్చున్నప్పుడు కూడా నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడని మరి మీకా గ్రంథంలో రాయబడినట్లుగా మనకు దేవుడు ఎక్కడుంటే అక్కడ గాఢాంధకారంలో ఉన్నప్పుడు కూడా వెలుగుమయమైపోతుందని ఆ యొక్క ఉద్దేశం చొప్పునే మరి మోషే గారు 6 దినాలు కూడా సూర్యుడు కనపడకపోయినా, చంద్రుడు కనపడకపోయినా, వెలుగనేటటువంటిది ఒక్క రేఖ కూడా కనపడకపోయినప్పటికీ కూడా ప్రభు ఉన్నారనేటటువంటి ధైర్యంతో ఆ యొక్క సినాయి పర్వతం మీద ఆయన అలాగుండిపోయారు. అందుకే ఆయన దిగేటప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. అగ్నిమయమైపోయింది, ధూమమయమైపోయింది, మరి నల్లటి మేఘాలు కప్పేశాయి. ఈ యొక్క మేఘాల్లో ఏమైందంటే కొండంతా కూడా సంహరించబడింది. ఆ చెట్లు చేమలు ఏమైతే ఉన్నాయో ఏవి కానీ, ఆ దుష్ట జీవులు ఏమైతే ఉన్నాయి, దుష్ట జంతువులు ఏమైతే ఉన్నాయి అన్నీ కూడా హతమార్చబడ్డాయి, అగ్నిమయమైపోయాయి. అగ్ని ఎప్పుడైతే కురిసేసిందో ఆ కొండ మీద కురిసినటువంటి అగ్నికి ఆ అగ్నిమయమైపోయింది కాబట్టి తగలబెట్టాడని అర్థం. ఆ కొండ అంతా కూడా దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు ఈ సినాయి పర్వతం మీదకి రావాలంటే పర్వతం కూడా అగ్నిమయమైపోవాలి. అందుకే దాన్ని అంతటిని కూడా కాల్చేశాడు. ఆ కాల్చినటువంటి పరిస్థితుల్లో మోషే కూడా ఏమైపోవాలి? అసలు కొంచెం దిగువగా ఉన్నటువంటి యెహోషువ కూడా ఏమైపోవాలి? కానీ బిడ్డలు మాత్రం కాలనివ్వలేదు. మోషే పొద దగ్గర మరి పొద కాలుతూ ఉంది, కానీ అది కాలుతున్నట్టు
కనిపిస్తున్నాయి, మంటలు కనిపిస్తున్నాయి, కానీ పొదలాగే ఉంది. అదే దేవుని బిడ్డలకు వచ్చే శ్రమలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ శ్రమలతోటి వీడు గతి అయిపోయింది, వీడి పరిస్థితి అయిపోయింది, వీడికి ఇంకా బ్రతుకు లేదు అనేటటువంటి సంకేతాలుగా ఉంటాయి వారికి వచ్చిన కష్టాలు చూస్తే. ఆ కష్టాలని దేవుడు గట్టెక్కిస్తాడు. కడిగిన పుష్పం వలె వారు బయటకు వస్తారు. వారి కుటుంబాల చొప్పున కానీ వ్యక్తిగతంగా కానీ వారి మీద ఇంకే విధమైనటువంటి కష్టమనేటటువంటి ఛాయలే కనిపించవు. అది దేవుడి బిడ్డలకు ఉండేటటువంటి లక్షణము. కనుక మరి ఇంకా 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో, నేడును రేపును నీవు ప్రజలను పరిశుద్ధపరచము, తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉండవాలని. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ప్రజలు మరి మేర ఏర్పాటు చేశారు. ఇంచుమించు 1 కిలోమీటర్ దూరము పర్వతాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. ఏ జంతువు రావడానికి లేదు, ఏ పక్షి రావడానికి వీల్లేదు, మనుషులు అసలే రావడానికి వీల్లేదు. అయితే 3 దినములు కూడా ప్రభు వస్తున్నారు, ప్రభు ప్రభావం వస్తుంది. కాబట్టి మేరను మీరకూడదు, పర్వతాన్ని ముట్టకూడదు. పైగా వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ప్రభు వస్తున్నారు కాబట్టి పరిశుద్ధమైనటువంటి శరీరాలు, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు కట్టుకుని వారు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభు వస్తున్నారు, ఆయనకి మనము సిద్ధపడి ఉండవలసిన మనసును ఆయనకి అర్పణం చెయ్యాలని. కానీ అంటే ఇశ్రాయేలు అందరి ప్రజల ఎదుట కూడా సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చును. వచ్చేటటువంటి ప్రభువుని గురించి మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ ధర్మశాస్త్రమును వెల్లడించడానికి ఎందుకు వస్తున్నారు? ఆయన వీళ్ళు నడవడానికి కావలసినటువంటి ఆ యొక్క మరి ఆర్డర్లు ఆజ్ఞలు ఉండేటటువంటి ధర్మశాస్త్రాన్ని వీరికి ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన ధర్మశాస్త్రం ఇది పరిశుద్ధమైన తన యొక్క ప్రజలకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక వస్తూ ఉన్నారు. అందుకోవడానికి వీరు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో అయోగ్యులు ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. కనుక నా తండ్రి సహాయం అందించి నైనా మేము మీ మీద తప్ప మరి ఎవరి మీదకు కూడా మా ప్రేమను బదిలీ చేయటానికి వీల్లేదు తండ్రి, దేని మీద పెట్టడానికి వీల్లేదు ప్రభా. నువ్వే 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 తప్ప మా జీవితంలో ఇంకెవ్వరు ఉండడానికి వీల్లేదు తండ్రి. ఎవరైనా అశాశ్వతమైనటువంటి వారైనా ఆయన శాశ్వతమైన ప్రేమతోనూ ప్రేమిస్తున్నా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. నిన్నేమేం ప్రేమించుతున్నాను తండ్రి, అట్టి ప్రేమతో నువ్వు చూస్తూ ఉన్నావు గనక 2వ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానైనా యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.